హలో ఫ్రెండ్స్, యూఆర్ఎక్స్ ఫ్రెండ్స్కి స్వాగతం. ఇవాళ మనం బెల్ట్ బ్లౌజ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాం. మొదటగా నేను మీకు బెల్ట్ బ్లౌజ్ పరిచయం ఇస్తాను. అంటే బెల్ట్ బ్లౌజ్ ఎలా కనిపిస్తుంది చూడండి. ఇది మన డాటర్స్ బెల్ట్ బ్లౌజ్. ఇందులో మనం ఈ భాగాన్ని అంటే షోల్డర్ నుంచి ఇక్కడ వరకు ఉన్న అప్పర్ వెస్ట్ ఏరియాలో డాట్స్ ఏర్పాటు చేశాం. అలాగే ఇక్కడ మీరు ఈ బెల్ట్ను చూస్తున్నారు కదా, ఇది ఏ బ్లౌజ్ అంటే ఇది బెల్ట్ బ్లౌజ్ డాట్స్ ఉపయోగించి తయారు చేసింది. సరేనా? ఇది ఫ్రంట్ లుక్. మనం నెక్ డీప్గా పెట్టాం. ఇక్కడ మీ నెక్ డీప్ ఉంది. షోల్డర్ వెడల్పు 2 అంగుళాలు. ఇవి ఫ్రంట్ లుక్. ఇప్పుడు దీని బ్యాక్ లుక్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది బ్లౌజ్ బ్యాక్ లుక్. షోల్డర్ ఇక్కడ కేవలం 2 అంగుళాలు మాత్రమే ఉంది. మనం ఇక్కడ 2 అంగుళాల షోల్డర్ పెట్టాం. నెక్స్ట్ డీప్ అంటే 12 అంగుళాలు డీప్. అంటే ఇది చాలా డీప్ బ్లౌజ్. షోల్డర్ కూడా కేవలం 2 అంగుళాలే. మరియు మేము ఈ బ్లౌజ్లో ఎలాంటి దోరీ కూడా వేయలేదు. సపోర్ట్ లేకుండానే ఉంది. అయినా కూడా దీని ఫిట్టింగ్ ఎంత బాగుందో చూడండి. షోల్డర్ కూడా బాగా ఫిక్స్ అయ్యింది. షోల్డర్ డ్రాప్ కూడా ఎలాంటి సమస్య లేదు. సో ఇదే థియరీని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. డీప్ నెక్ థియరీ. ఈ డీప్ నెక్ థియరీని మీరు ఈరోజు నేర్చుకోవాలి. మొదటగా ఇదిని బ్యాక్ లుక్. మీరు ఫ్రంట్ లుక్ కూడా చూశారు. ఇప్పుడు సైడ్ లుక్ కూడా చూడండి ఎలా ఉంటుంది. చూడండి, ఇది సూపర్. ఇది మన బ్లౌజ్ సైడ్ యొక్క ఫైనల్ లుక్. నేను మీకు చూపిస్తున్న అన్ని ఫోటోలు మీరు నేర్చుకోబోయే బ్లౌజ్కి సంబంధించినవి. దాని ఫైనల్ లుక్ను నేను మీకు చూపిస్తున్నాను. సరే, ఈ ఫైనల్ లుక్లో మీరు స్టిచ్ చేసిన బ్లౌజ్ ఎలా కనిపిస్తుంది, దాని ఫైనల్ లుక్ను నేను వివరంగా చెబుతున్నాను. బ్లౌజ్ సైడ్లో ఇలా కనిపిస్తుంది. ఇది ఇక్కడి నుంచి వస్తూ మీ షోల్డర్, ఆఫర్ బస్టాండ్ మరియు బెల్ట్ ఫిట్టింగ్ చూడండి. బాగా సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఉంది. షోల్డర్ కూడా ఎక్కడా డ్రాప్ అవ్వడం లేదు. సరే, ఇంత డీప్ నెక్ ఉన్న షోల్డర్ స్ట్రాప్ కూడా కేవలం 2 ఇంచులు మాత్రమే ఉన్నా ఇక్కడ సరే, దీనికోసం మనం ఏ థియరీ ఉపయోగించాలో అది నేను మీకు చెబుతాను. మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో కూడా వివరంగా చెప్పబోతున్నాను. సరే, బ్లౌజ్ యొక్క లుక్ను నేను మీకు చెప్పాను. మీరు దీన్ని చూడాలనుకుంటే చూడండి. ఇది మన బ్యాక్. తదుపరి మన బ్యాక్ డీప్ యూనెక్ ఉంది. సరేనా? షోల్డర్ కూడా 2 ఇంచులుంది. ప్రింట్ యొక్క లుక్ను మీరు ఇప్పటికే చూసేశారు కదా. అందులో ఫ్రంట్ కూడా మనది డీప్గానే ఉంది. సరేనా? షోల్డర్ నుండి అప్పర్ వెస్ట్ వరకు ఇది మనది. ఇది వేరే భాగం మరియు మన బెల్ట్ కూడా ఉంది. మనం ఈరోజు ఏ బ్లౌజ్ తయారు చేస్తున్నామంటే బెల్ట్ బ్లౌజ్ తయారు చేస్తున్నాం. బెల్ట్ బ్లౌజ్ ఉపయోగిస్తూ డాట్స్, మనం ఇంకా ఏ థియరీ ఉపయోగించబోతున్నాం? డీప్ నెక్ థియరీని మనం ఇక్కడ ఉపయోగించబోతున్నాం. డీప్ నెక్ థియరీ ఉపయోగించబోతున్నాం. డీప్ నెక్ థియరీ అంటే ఏమిటి అంటే మీ నెక్ హెల్త్ అనేది ముందు భాగంలో కూడా డీప్గా ఉంటుంది, వెనుక భాగంలో కూడా డీప్గా ఉంటుంది. అంటే ముందు కూడా డీప్, వెనుక కూడా డీప్. సరేనా? ఇందులో మనం ఏ విధంగా మెజర్మెంట్లు తీసుకోవాలి, ఏ టెక్నిక్స్ ఉపయోగించాలి అనేది మీరు ఈరోజు ఇక్కడ చూడబోతున్నారు. సరేనా? మొదట మనకు ఏమి కావాలి? మనకు బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ కావాలి కదా. బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవడానికి ముందుగా మనం రిక్వైర్డ్ మెజర్మెంట్ అని రాయాలి. బెల్ట్ బ్లాకుడ్ కోసం అవసరమైన మేజర్మెంట్. సరే, మేజర్మెంట్లో ఏమేం కావాలి? మీరు ఏ ప్యాటర్న్ అయినా తయారు చేస్తున్నప్పుడు మొదటిగా చాలా ముఖ్యమైన భాగం బ్లౌజ్. మీరు ఏ ప్యాటర్న్ తయారు చేస్తున్నా దాని మేజర్మెంట్ తీసుకోవాలి. మరి మనం ఈరోజు ఏమి తయారు చేయబోతున్నాం? బెల్ట్ బ్లౌజ్ తయారు చేయబోతున్నాం కాబట్టి ముందుగా మనం బెల్ట్ బ్లౌజ్ మేజర్మెంట్ తీసుకోవాలి. సరే, మేజర్మెంట్లో మనకు ఏమేం కావాలి? బ్యాక్ బాడీకి ముందుగా లైన్ కావాలి. బ్యాక్ బాడీ స్లామ్లో షోల్డర్, షోల్డర్ వీక్, బ్యాక్ ఆన్ లైన్.
బ్యాక్ అక్రాస్. మరియు బెస్ట్. బస్ట్. షో అంగబస్ట్. అండర్బస్ట్ అని కూడా చెప్పొచ్చు. లేదా షోల్డర్ నుండి. షోల్డర్ నుండి అప్పర్ వెస్ట్ వరకు. లంబు. చివరగా తదుపరి వస్తుంది వెస్ట్. సరేనా? ముందుగా ఇది నా మనసులో ఉంది. మీరు రాసుకోండి ఈ మెజర్‌మెంట్ గురించి. బ్యాక్ బాడీ పొడవు ఎలా తీసుకోవాలో, బ్యాక్ బోర్డు దీని పొడవు ఇప్పుడు ఎలా తీసుకుంటారు? చూడండి. మనకు కావాల్సింది ఏమిటంటే ముందుగా ఈ ఫోటో చూడండి కదా మనది. బ్యాక్ బోర్డ్ పొడవు ఇప్పుడు ఊహించండి. బ్లౌజ్ నెక్ పొడవు ఇక్కడ నుండి ప్రారంభమవుతోంది. ఇక్కడ నుండి కాదు. మనం తీసుకోవాల్సింది హయ్యెస్ట్ పార్ట్ నుండి. ఉదాహరణకి సాధారణంగా మనం డీప్ నెక్‌లా షార్ట్ నెక్ థియరీ తయారు చేస్తే, షార్ట్ నెక్ థియరీలో ఏమవుతుందంటే మన నెక్ లెంత్ మేమేం చేసామంటే మనం ఆన్‌లైన్ కట్ చేసాం. అవును. ఇక్కడి నుండి మన షోల్డర్‌లో ఉన్న స్లోప్ కూడా కట్ చేయండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ భాగమంతా మనకు ఉపయోగం లేని భాగం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మెయిన్ ఫ్యాబ్రిక్‌ను కట్ చేయబోతున్నాం. సరే, మెయిన్ ఫ్యాబ్రిక్‌ను కట్ చేయడానికి మనం ఇప్పుడే కట్ చేసిన లైనింగ్‌ను మెయిన్ ఫ్యాబ్రిక్‌పై ఉంచాలి. అదే టెక్నిక్‌తో దీన్ని ప్లేస్ చేస్తాం. సరే? ఇక్కడి నుంచి ఇది మనదవుతుంది. ఫ్రంట్ భాగం. చూడండి. ఈ చిన్న ప్రాంతంలో మన బ్యాక్ పార్ట్ కూడా వచ్చింది. అలాగే ఫ్రంట్ కూడా వచ్చింది. ఇప్పుడిది అయితే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ ప్రారంభిద్దాం. స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాం. మొదటగా బ్యాక్ బాడీ తీసుకోవాలి. సరేనా? బ్యాక్‌వర్డ్. దీనికోసం మనం ముందుగా ఏమి చేయాలి? డార్క్ స్టిచ్ చేయాలి. సరే, డార్క్ స్టిచ్ అయిన తర్వాత మనం ఇక్కడ ఒక బెల్ట్ రెడీ చేయాలి. సరే, మొదట మన 2 డాంట్లను సెట్ చేసుకుందాం. అయితే డాంట్లను సెట్ చేయడానికి ఏం చేయాలి? ఇప్పటికే చూడండి, ఇక్కడ మనం నోచింగ్ పెట్టాం. నోచింగ్ పెట్టడం వల్ల మనకిప్పుడు ఎక్కడి నుంచి స్టిచ్ చేయాలో తెలిసింది. అయితే ఫ్రెండ్స్, ఇదే విధానంతో మీరు మొత్తం నెక్‌లైన్‌ను హేమింగ్ చెయ్యాలి. సరే, హేమింగ్ చెయ్యాలి. ఇప్పుడు నేను తర్వాత మీకు బ్లౌజ్‌లో హుక్ అండ్ ఐస్ ఎలా వెయ్యాలో చెబుతాను. బ్లౌజ్‌లో హుక్ అండ్ ఐస్ వేసేందుకు ముందుగా మార్కింగ్ చెయ్యాలి. మార్కింగ్ చేయడానికి చూడండి, మనం ఎలా మార్క్ చేస్తామో చూపిస్తాను. అందరూ చూడండి. ముందుగా మీ నెక్ భాగంలో ఉన్న ఈ లైన్‌ను చూడండి. ఇది హేమింగ్ అయిపోతుంది. తర్వాత ఇలా మడవబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన బ్లౌజ్‌లోని ట్రిపాయ్ హేమింగ్ అన్నీ పూర్తయ్యాయి. చూడండి, మొత్తం హుక్స్ వేసిన తర్వాత ఎలా లుక్ వచ్చిందనేది నేను మీకు చూపిస్తున్నాను. అలాగే ఐస్ కూడా ఎంత బాగా ఇక్కడ రెడీ అయ్యాయో చూడండి. మీరు ఇదే విధంగా ఐస్ రెడీ చెయ్యాలి. నెక్‌పై నేనిక్కడ 2 ఐస్ తయారు చేశాను. అలాగే వెస్ట్ లేదా ప్రైవేట్ ఐస్ కూడా తయారు చేశాను. ఈ నెక్ కూడా పూర్తిగా హేమింగ్ అయిపోయింది. ఇక్కడ నెక్ లైన్ చూడండి. బ్లౌజును లోపల నుంచి మీరు బాగా చూడండి. ఎలా కనిపిస్తోంది? ఈ డాంట్ ఫేసింగ్ అనేది బయట వైపుంది. మార్జిన్ ఉన్న ప్రాంతం బయటకుంది. ఇది రెండవ స్లీవ్ ఫ్యాబ్రిక్ కూడా స్లీవ్ వైపే ఉంది.
షోల్డర్లో ఉన్న స్విమ్మింగ్ గ్లాసెస్ వెనుక వైపు ఉండాలి, ముందు రావద్దు. ఇది చిన్న చిన్న పాయింట్లు మీరు స్టిచ్చింగ్ సమయంలో గుర్తుంచుకోవాలి. సరే, లోపలి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో మీరు చెక్ చేసుకోండి. మీరు కూడా ఇలానే ప్రయత్నించాలి నెక్ లుక్ ఇవ్వటానికి, సరేనా? అంటే ఇదే